అజయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ వెల్కమ్ లీడర్స్, వెల్కమ్. జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం. సో అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా సార్. ఎస్ ఎస్ ఎస్. సో మొత్తం సైలెన్స్ ఉంది. అందరికి నమస్తే. సో డియర్ పార్ట్నర్స్, ఏంటి విషయాలు ఈరోజు అంటే మనం చూసారా మీరు? అది మనకు ఓకే. ఎనీవే కొంచెం స్క్రీన్ షేర్ చేసి మాట్లాడదాం, స్క్రీన్ షేర్ చేసుకుందాం. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఆనంద్ సార్. బాగున్నా సార్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. సార్ రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నా సార్. ఓకే సార్, ఎలా ఏంటి విషయాలు? ఎలా వస్తున్నాయి? ఎలా ఉన్నారు? బాగున్నా సార్. బాగున్నా సార్, వెరీ గుడ్ వెరీ గుడ్. సో మనకి ఈరోజు కొంచెం అంటే ఎట్లా అంటే నోటిఫికేషన్ నుంచి వెళ్ళి పాత నోటిఫికేషన్ తీసేయడం జరిగింది. గమనించారో లేదో? అవును సార్, అవును సార్. సో దీన్ని బట్టి నా ఆలోచన ఏంటంటే మేబీ న్యూ థింక్, కొత్త ఆలోచన రాబోతుంది అనేది నేను అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం. అసలు కాకపోతే ఇది తీసేయలేడు, ఇది హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అలాగే ఉంది. బట్ మిగతా ఏదైతే మొత్తం అక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్ రాసినవి ఉన్నాయో అవి తీసేశారు. సో కొత్త నోటిఫికేషన్ రాబోతుందని నాకైతే అనిపిస్తుంది అనమాట. సో ఈగర్లీ వి వెయిటింగ్. చూద్దాం. ఒకసారి ట్రస్ట్ వాలెట్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో చూడండి, ఇక్కడ ఒక ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేద్దాం. ఏదైనా ఓపెన్ చేద్దాం, బట్ దీంట్లో సీడ్ వాల్యూ ఉంటే చేయడానికి ప్రయత్నం చేద్దామని చూస్తున్నాను. ఓకే, ఇది ఓపెన్ చేద్దాం. దీంట్లో బిఎన్బి సరిపోతుంది సీడ్ వాల్యూ ఉందంటే. ఓకే, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ కంటిన్యూ. ఎస్, బిఎన్బి. ఒకసారి చెప్పండి సార్, స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది సార్, అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. కనెక్ట్ చేసి ఇక్కడ కూడా ఏమైనా మారినాయో చూద్దాం. ఇది సీడ్ ఫండింగ్ పేజ్లో కూడా ఏమన్నా చేంజ్ వచ్చిందా అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ కనెక్టెడ్ వ్యాలెట్ చూడదా, ఇప్పుడు కూడా కనబడలేదు. కనెక్టెడ్ వ్యాలెట్ అన్ని వేరే పేజ్ కనబడలేదు. ఇంకా ఇది క్లియర్ అవ్వలేదు మనకి.
టీకే స్టేకింగ్ వ్యాలెట్ అంటే కనెక్ట్ అయిందా కాలేదు మరి కనెక్ట్ అయిందే కనెక్టెడ్ వ్యాలెట్ స్టేకింగ్ వ్యాలెట్ ఏమో మీ అందరికి కూడా ఇలా వస్తున్నాయి సార్ ఎవరో ఒకరు మేమైతే చూడలేదు చూడలేదు సార్ మేము చూడలేదు సార్ రైట్ చూస్తుంటారు నాకు అదే డౌట్ వచ్చింది సో ఇక్కడ టోకెన్ స్టేకింగ్ చూస్తే 193 చేసిన 158 బయటకు వచ్చింది చూపిస్తుంది ఓకే వ్యాలెట్ స్టేకింగ్ చూద్దాం 224 168 ఓకే సో మళ్ళీ వ్యాలెట్ స్టేటస్ ఓపెన్ చేస్తున్నా ఒక్కసారి చూద్దాం ఎస్ ఇప్పుడు వచ్చింది సార్ కనెక్టెడ్ వ్యాలెట్ లోకి ఏముంది ఇంకా తన కనబడుతుంది సార్ నో ప్రాబ్లం టెన్షన్ అవసరం లేదు ఇందాక కనెక్ట్ కాలేదన్నమాట సరిగ్గా అర్థమైంది మనకి సో స్టేకింగ్ వ్యాలెట్ ఓకే సో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది స్టేకింగ్ స్టేట్ చూద్దాం ఒకసారి 500 చేసుకుంటే 193 రిలీజ్ అయింది ఇది కూడా 5 అక్టోబర్ లో చేసాం రైట్ కరెక్ట్ చెప్పులు వేసుకొచ్చినాడు చెప్పొద్దా నేను ఎత్తుకుంటున్నా ఏడాపోయి సార్ మ్యూట్ చేసుకోండి ఎవరిదో బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది చూసుకోండి ఓకే థ్యాంక్ యూ సో ఇక్కడ ఏం చేంజ్ అవ్వలేదు అనుకుంటాను ఓకే డైరెక్ట్ వెళ్ళిపోదాం టోకెన్ స్టేకింగ్ లోకి వెళ్ళిపోదాం టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ ఓకే సో ఇక్కడ మనకు ఇంట్రక్షన్ కేర్ఫుల్లీ అని చెప్పేసి చాలా ఉండే కదా అది మాత్రం వెళ్ళిపోయింది కంటిన్యూ ఓకే ఫార్మింగ్ వాల్యూలో ఏమన్నా ఉందా చూద్దాం ఒక్కసారి ఏం లేదు 57 మాత్రమే ఉంది దానికి మనం ఏం చేయలేం ప్రెజెంట్ సిచ్యువేషన్ లో రోజు మరి సంథింగ్ యాడ్ అవుతుంది 3+ అది అలా పెరుగుతూ ఉంటుంది ఓకే ఒకసారి రివర్స్ చేయడం చూద్దాం రెడీమ్ రివార్డ్ ఎస్ 111 ఉంది బట్ దీన్ని రీసెంట్ గానే మనం 14వ తారీఖున చేసాం ఈ రోజు 17 కదా ఈ రోజు 18 కదా సార్ ఈ రోజు 18 17 ఓకే సో మళ్ళీ కూడా దీనికి చేసేద్దాం ఒకవేళ వ్యాలెట్ సారీ ఫార్మింగ్ స్టేటస్ ఎలా ఉంచుదాం ఒకసారి యా ఫార్మింగ్ స్టేటస్ చూసుకుంటే డేట్లు అనేది తీసిపారేసిండు డేట్లు కావాలి ఖచ్చితంగా మనకి ఎందుకంటే దానివల్ల మనకు ఏది ఎప్పుడు అయిపోతుంది అని చెప్పి తెలుస్తుంది ఇలా కూడా తెలుస్తుంది ఓకే మనం 100తో చేసాము 200 రావడానికి 189.25 ఉంది అంటే 189% అయ్యింది 5 చూస్తే 55కి 117 వచ్చింది 200% వచ్చి వెళ్ళిపోయింది ఓకే ఈ విధంగా మనకు ఓకే వెళ్ళిపోతుంది బట్ డేట్ ఉంటే బాగుంటున్నాయి కదా ఓకే ఎనీవే చూద్దాం నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ మనము వ్యాలెట్ ఫార్మింగ్ చూస్తే 2010 వచ్చింది అనమాట ఇక్కడ నోట్ వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్ బి ఆల్సో రెడీమేబుల్ ఫర్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ ద మెటావర్స్ వరల్డ్ ఇన్ ద ఫ్యూచర్ ఓకే అది ఫ్యూచర్ కి సంబంధించింది ఓకే ఎర్లీ బర్డ్ అంటే ఇది ఫార్మింగ్ స్టేటస్ ఇంత ఉందన్నమాట ఫార్మింగ్ అనేది వెరీ గుడ్ 200 ఫార్మింగ్ అయితే చాలా జరుగుతుంది సో చాలా అంటే ఇక్కడ 9426 టోకెన్ ఫార్మింగ్ జరిగింది సో ఇది డబుల్ అంటే 18,000 వచ్చేంత వరకు మనకు వస్తూనే ఉంటుంది 9,000 అంటే 18,000 డబుల్ కదా సో ఈ రకంగా చూస్తే మరి 25% మాత్రం రిలీజ్ అయింది ఇప్పటివరకు 75% బ్యాలెన్స్ ఉన్నట్టే చూసారా 42 అంటే 4,153 రివార్డ్ అనేది వచ్చింది పడింది అంటే వచ్చింది ఇప్పటికి అంటే డబుల్ ఇస్తాను కనుక 18,000 పైన రావాలా కరెక్టేనా సో ఎనీవే ఇక్కడ ఎర్లీ బోర్డు ఇది చేసుకున్నారా అని చూస్తే చేయలేదు అనుకుంటాను నాకు తెలిసి ఎర్లీ బోర్డు చేయాలా నో ఎర్లీ బోర్డు ఆఫర్ ఓకే
ఇప్పటికి కూడా ఎలిజిబుల్ 700 ఉందా? క్యా బాత్ హై, క్యా బాత్ హై. సో ఇది ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఇప్పుడు కూడా ఎలిజిబుల్ అవ్వాలా తెలిసిపోతుంది మనకు. ఎంత ఎగ్జిక్యూట్ లోనే ఉంది, ఎందుకంటే ఇక్కడ లేరు అన్నమాట, దానికి రిఫరల్ లేరు, దానివల్ల ఈ విధంగా అనమాట. సో రిఫరల్ చూస్తే నో రిఫరల్స్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనం రిఫరల్ లేరు, రైట్. సో రిఫరల్ ఉన్నారా లేదా కూడా మనం ఇక్కడ చూసుకుంటే రిఫరల్ స్టేటస్ లో చూసి చేస్తే తెలిసిపోతుంది. చూడండి, ఫస్ట్ లెవెల్ ఎవరు ఉన్నారా అని చూస్తే నో రిఫరల్స్, ఓన్లీ దీనికి ఫార్మింగ్ మాత్రమే జరుగుతుంది. ఓకేనా, రిఫరల్ టీమ్ నథింగ్, ఎవరు లేరు. అయినా కూడా సారు మంచిగానే చేసుకుంటున్నట్టున్నాడు. అది ఫార్మింగ్ అనేది. ఓకే, మనము రివార్డ్ స్టేటస్కి వెళ్ళి దీన్ని ఫార్మింగ్ చేసేద్దాం. రివార్డ్ స్టేటస్, ఓకే, ఎస్, రివార్డ్ స్టేటస్. ఓకే, ఇక 111 వచ్చున్నాయి. సో డైలీ సారికి 19 సంథింగ్ రిలీజ్ అవుతున్నాయి. వెరీ గుడ్. సో రెడీమ్, టోకెన్ ఫార్మింగ్, సబ్మిట్, సెల్ఫ్. సో ఇక్కడ మ్యాక్సిమం కొడితే మరి ఉన్నంత వచ్చేస్తే కనుక 100 అని రాయాలి. సబ్మిట్, కంటిన్యూ. ఓకే చేసామా, రైట్. ఓకే, సో ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ అనేది అయిపోయింది. అంటే తినే అప్లైన్కి మనము ఏం చేయాలి, ఎర్లీ బర్డ్కి ఉపయోగం చేయాలి. దీనికి అసలు డౌన్ టీమే లేదు కనుక ఇది ఎర్లీ బర్డ్కు ఎలిజిబుల్ అయ్యే అవకాశమే లేదు అని మనకు అర్థమైపోయింది ఆల్రెడీ. సో మెయిన్ వ్యాలెట్కి పోయే ముందు ఇంకొక వ్యాలెట్ కూడా చూడాలి కదా, 2 వ్యాలెట్లు చేస్తేనే కదా పైది మనం చేయగలుగుతాం. చూద్దాం ఒకసారి. సో ఇక్కడ కూడా బిఎన్బి 1.54 అనేది ఉంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం వెళ్దాం. టోకెన్ స్టేకింగ్ డాట్. అయితే మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే కనుక అడగాలంటే కూడా అడగచ్చు, అట్లేం లేదు. నేనేం కొత్త అప్డేట్ చెప్పట్లేదు కనుక మిడిల్లో మీరు డౌట్ అడగచ్చు, అట్లేం లేదు. ఆయన చేయొచ్చు, అడగచ్చు, దానికి ఏం నేను మాట్లాడుతున్నా కదా మీరు ఎందుకు మాట్లాడాలనేది ఏం లేదు. వీఆర్ ద వన్ ఫ్యామిలీ, నో ప్రాబ్లం. సో ఎందుకంటే ఇక్కడ నేను పెద్ద అప్డేట్ ఇవ్వట్లేదు, ఇప్పుడు అప్డేట్ ఏం లేదు కనుక. సో మన వ్యాలెట్ని ఓపెన్ చేసుకొని మనం చూసుకుంటున్నాం అంతే. ఇలా అయితే ఏమవుతుందంటే మీరు కూడా చూసుకోగలుగుతారు, మీ టీం కూడా చూసుకోగలుగుతుంది. ఇక్కడ ఓపెన్ చేస్తే ఎలా ఓపెన్ చేయాలా ఇంకా దాన్ని కూడా చాలా మందికి ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క వ్యాలెట్ ఓపెన్ చేయలేకపోతున్నారు, మర్చిపోతున్నారు దానివల్ల. సో ఇట్లా వ్యాలెట్ ఎలా ఓపెన్ చేయాలో కూడా చూసుకోవచ్చు మీరు. ఓకే, సో కంటిన్యూ. ఫార్మింగ్ వ్యాలెట్ ఏమైనా ఉన్నాయని చూస్తే 50 ఉన్నాయి. ఇది అవసరం లేదు దీనికి, ఇది ఇప్పుడు టెన్షన్ అవసరం లేదు. రివార్డ్ స్టేటస్ చూద్దాం. యాక్చువల్ దీనికి డీపీ లేదు, నాకు తెలుసు ఆల్రెడీ మీకు. సో రిడీమ్ రివార్డ్ చూస్తే ఓన్లీ దీనికి 38 మాత్రమే ఉన్నాయి. 38 మాత్రమే ఉన్నాయి. సో నిన్న విత్డ్రా పెట్టాను దీనికి 16 ఏప్రిల్ నాడు 2 గెట్ పీవీస్ మీటర్ చేశాను, 16వ తారీఖు నాడు 16. ఓకే, సో మళ్ళీ పెడితే అవుతుందా చూద్దాం. విత్డ్రాల్, సబ్మిట్. నో, కెన్ యూ రిడీమ్ రిక్వెస్ట్ ఫర్ పీవీసీ మీటర్ టోకెన్ కెన్ బి మేడ్ ఆఫ్టర్ ద ప్రీవియస్ రిక్వెస్ట్ ఈజ్ అప్రూవ్డ్. అంటే ఇప్పటికీ మనం పెట్టింది అప్రూవ్ కాలేదంట, అందుకని చెప్పేసి నువ్వు పెట్టరాదు అని చెప్తున్నాడు. సో ఓకే, నో ప్రాబ్లం. సో ఈ ఐడికి మనము చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఐడికి 300 చేద్దాం. ఓకే, ఒకసారి ఫార్మింగ్ స్టేటస్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఎంత ఫార్మింగ్ ఏంటి, దీనికి ఎర్లీ బర్డ్ చేసుకోవడానికి లేదు. సో
సో దీనికి కూడా ఫార్మింగ్ అనేది దగ్గర దగ్గర 6,700 అయింది. సో అందులో నుంచి 1,200 మాత్రమే రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 6,700 చేసామంటే 6,500 65 13,000 రిలీజ్ అవ్వాలి. వాడు అలాంటిది 1,200 మాత్రం రిలీజ్ అయింది. చాలా టైం పడుతుంది. నో ప్రాబ్లం. ఎనివే సిస్టమ్తో మన కనెక్టివిటీ అయి ఉన్నాం కదా, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ డేట్ కనబడట్లేదు, బట్ కంటిన్యూస్గా దీనికి ఫార్మింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎందుకు అవుతుందంటే దీని అప్లై అని ఎర్లీబర్డ్ చేసుకుంటున్నాడు కనుక ఇప్పుడు ఇందాక చూపించింది కూడా ఆ ఐడి కూడా, ఆ ఐడి అండ్ ఈ ఐడి 2 ఐడీలు కూడా బ్రహ్మాండంగా టోకెన్ ఫార్మింగ్ అవుతుంది సార్. సో ఎనీవే ఇక్కడ ఎర్లీబర్డ్ చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే చూడండి ఇక్కడ చూస్తే కూడా మనకి ఏం ఉండదు అక్కడ. చూడండి సార్, ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు 500 కూడా వెళ్ళడానికి రెడీ ఉన్నాయి అని చెప్తుంది. సో దీని కింద ఎవరు లేరు. చూస్తే మనం ఇక్కడ సీడ్ ఫండింగ్ రివార్డ్ షేర్ మీద క్లిక్ చేస్తే మన కింద ఎంతమంది ఉన్నారు, ఏం కథ అనేది కూడా తెలిసిపోతుంది. చూడండి, ఎవరు లేరు. ఓకే, సో మనమే చేసుకుంటున్నాం అనమాట. ఇది టోకెన్ అండ్ వ్యాలెట్ ఫార్మింగ్. సో మనమే ముందు కనబడుతుంది అనమాట. ఎర్లీబర్డ్ అనేది అసలు అవ్వాల, చూడండి లేదు. ఓకేనా, సో రిఫరల్, నో రిఫరల్, నథింగ్. ఓకే, సో ఇక్కడ ఓకే. సో ఇప్పుడు దీన్ని మనము ఐడి కాపీ చేసుకొని దీనికి 300 చేద్దాం. కాపీ. ఓకే, సో ఇది లాగౌట్ చేద్దాం. ఇదే ఐడికి 300తో ఫార్మింగ్ చేద్దాం. వేరే అదర్ ఫార్మింగ్లోకి వెళ్ళి చేద్దాం. దెన్ దీని పై ఐడికి మనం వెళ్దాం. ఏమంటారు సార్? ఓకే, మిలియనీర్ అనే ఐడిలో ఉన్నాయా లేదా చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే సీదా $11 ఉంది అంటే పర్లేదు. ఇక్కడ టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, కంటిన్యూ. BNB కనెక్ట్. ఒక్కసారి చెప్పండి, నా వాయిస్ స్క్రీన్ షేర్ కరెక్ట్గా ఉందా, క్లియర్గా ఉందా సార్? ఎవరైనా చెప్పండి సార్. క్లియర్ ఉండదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. టోకెన్ స్టేకింగ్ టోకెన్ ఫార్మ్లోకి వెళ్తున్నాం మనం. ఓకే, ఓకే. సో ఇక్కడ కూడా మనం పిన్ ఇవ్వాలి. సబ్మిట్. సో ఓకే, సో కంటిన్యూ. ఓకే, ఇక్కడ మరి రివార్డ్ స్టేజ్లోకి వెళ్దాం. రిడీమ్ రివార్డ్. ఓకే, 165 ఉంది కనుక పర్లేదు, మనం చేసుకోవచ్చు. ఇక్కడ నిలబెట్టి లాభం లేదు. సో న్యూ టోకెన్ ఫార్మింగ్, కంటిన్యూ. సెల్ఫ్ కాదు ఇక్కడ, అదర్స్ కనుక మనము ఇందాక ఐడి కాపీ చేసుకున్నాం కనుక సో 300కి చేద్దాం. 300 చేస్తే మళ్ళీ 200 చేయొచ్చు కదా సార్ ఒక్కరోజు. ఇందులో నుంచి వెళ్ళి 300 చేస్తే మళ్ళీ 200 చేయొచ్చు కదా. ఇది చెప్పండి సార్, ఎవరైనా రోజుకి 500 చేయొచ్చు కదా, ఉంది కదా సార్ ఆప్షన్ మనకి అది. ఓకే సార్, చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చేద్దాం. ఓకే, సో ఇక్కడ BNB 2.21 కట్ అవుతుంది. ఓకే, కంటిన్యూ. ఎనీవే ఎస్. సో ఓకే, సో చూడండి 1654 అంటే ఇప్పుడు 1354 అంటే చూడండి ఇక్కడ 300లకు అయినట్టుగా మనకు కనబడుతుంది. సో ఈసారి కూడా డైలీ ఐ థింక్ 65 వస్తుంది, మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఎనీవే ఇప్పుడు చేసిన మెయిన్ ఐడికి మనం ఓపెన్ చేద్దాం. దాని కింద 2 ఐడికి మనం చేయడం జరిగింది. సో అక్కడ చూసుకొని చేద్దాం. ఏ ఐడికి చేసామో తెలియదు కదా, చాలా ఐడీలు ఓపెన్ చేస్తున్నాం కనుక మెయిన్ ఐడి ఓపెన్ చేద్దాం. సో దీని మెయిన్ ఐడిలో BNB ఉందా సార్? BNB ఇక్కడ కూడా BNB ఉంది కనుక పర్లేదు.
$9 సంబంధించిన బిఎన్బి ఉంది. బట్ ఈ వ్యాలెట్ లో 200 ఉంటే చేద్దాం, లేదంటే మళ్ళీ ఆ వ్యాలెట్ నుంచి చేయాలి. సారీ, టోకెన్ స్టేకింగ్ .ai అని చేయాలి. ఇక్కడ అన్ని క్లోజ్ చేసేద్దాం. సో డిలీట్ ఆల్, ఓకే, డిలీట్. ఎస్. సో టోకెన్ స్టేకింగ్ .io. ఇక్కడ ప్రసాద్. ఓకే, కనెక్ట్. ఎస్, కనెక్ట్. లేట్ అవుతుంది. ఓకే, సారీ, కనెక్ట్ చేసినాం కదా, మనం కనెక్ట్ చేయాలి. యా, టోకెన్ ఫార్మింగ్, కంటిన్యూ. కంటిన్యూ. ఫార్మింగ్. సో ఇక్కడ ఓన్లీ 38 ఉంది, ఇంకా మొట్టేసిన అవసరం లేదు. డైరెక్ట్ వెళ్దాం, రివార్డ్ షేర్స్లోకి వెళ్దాం. ఓకే, రీడింగ్ రివార్డ్. సో ఇక్కడ 176 ఉంది సార్. ఈసారి కూడా మరి 63 వస్తుంది ఎవ్రీడే. గుడ్, వెరీ గుడ్. చూసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ 200 అంటే దీని కింద. ఓకే, వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ కింద మనము ఫార్మింగ్ స్టేజ్లోకి వెళ్ళి చూద్దాం అయ్యిందా లేదా అనేది చూసి దెన్ విల్ గో టు ఎర్లీ బర్డ్ క్లిక్ చేద్దాం. ఓకే, సో రిఫరల్ ఫార్మింగ్. యా, సో చూస్తాము ఇక్కడ 300 400 అయ్యి ఉంది. ఓకే, సో అంటే 400 ఇందాక చేసాం కదా. ఓకే, సో మెయిన్ వ్యాలెట్ ఇప్పుడు 200తో చేస్తే ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అవుతాడు. సో కనుక మనం ఏదైతే ఈ ఐడి కాపీ చేసుకొని దీనికి 200 చేయాలి మనం కాపీ. సో ఇందులో లేవు కనుక మనం వేరే వ్యాలెట్ చేయాలి సార్. చేద్దాం ఇప్పుడు. ఓకే, ఎస్, క్లోజ్. సో ఇప్పుడు మనకు ఏ వ్యాలెట్లో 200 ఉన్నాయి. ఓకే, ఇంతకుముందు చేసాం కదా ఒకటి, ఆ వ్యాలెట్లో ఉన్నాయి కనుక అక్కడ నుంచి చేద్దాం మనం. అగైన్ టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, కంటిన్యూ. ఇక్కడ మన ఇథేరియం నెట్వర్క్ చేంజ్ చేసి బిఎన్బి చేయాలి. కనెక్ట్. కనెక్ట్ చేద్దాం. రైట్. ఓకే, సో మరి పిన్ చేసి సబ్మిట్. ఓకే, సో రివార్డ్ మనం వెళ్ళాలి. ఓకే సార్, సారీ, నేను యాక్చువల్లీ టోకెన్ ఫార్మ్కి వెళ్ళాలి, బట్ టోకెన్ స్టేకింగ్కి వచ్చాం. టోకెన్ స్టేకింగ్ 5070 వచ్చింది కాబట్టి 8292 చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రిలీవ్ చేస్తే ఎక్కడికి వద్దా సార్? ఇప్పుడు ఇక్కడ టోకెన్ స్టేకింగ్ లో 829 చేసుకుంటే బయటకు వచ్చింది 5070. సో మళ్ళీ మనం చేస్తే రిలీవ్ అవైలబుల్ అంటే ఏడికి పోతుంది ఇది? టోకెన్ స్టేకింగ్ టు టోకెన్ స్టేక్ పీవీసీ అవుతుంది మళ్ళీ. ఓకే, మళ్ళీ 829 లో కలుస్తుందా సార్ ఇది? ఇప్పుడు 5000 చేసుకుంటే ఇక్కడ సార్ అది 82 అనేది రిలీజ్ అయిన రివార్డ్ సార్. అది మీకు టోకెన్ కింద స్టేకింగ్ పైన స్టేకింగ్ స్టేటస్ లో కనబడుతుంది ఎంత ఆల్రెడీ అయింది అనేది. ఫస్ట్ స్టేకింగ్ స్టేటస్ నొక్కండి. స్టేకింగ్ స్టేటస్ నొక్కితే మీకు ఎంత ఆల్రెడీ అయ్యింది అనేది కనబడుతుంది. స్టేకింగ్ స్టేటస్. ఓకే, 25,000 అయితే బయటకు వచ్చింది 124. రాదు. అక్కడ ఉన్న ఏదైతే 8,000 లకి వెళ్ళి మీకు ఆల్రెడీ అక్కడ
80% ఉన్నది చూడండి రివార్డ్ స్టేటస్ లో. మ్మ్. మ్మ్. ఇప్పుడు రివార్డ్ స్టేటస్ నొక్కండి. ఇప్పుడు రివార్డ్ స్టేటస్ నొక్కండి. ఓకే. ఇక్కడ ఉన్న 5000 మాత్రమే మీరు యూజ్ చేసుకోవచ్చు. మ్మ్. ఇప్పుడు దీన్ని బయట తీయకూడదు అంటే టోకెన్ ఇప్పుడు మళ్ళీ అది చేస్తే వేరే పెరిగిపోతుంది. వ్యాలెట్ కి చేయాలి. వేరే వ్యాలెట్ కి చేయాలి. ఈ వ్యాలెట్ చేయకూడదా? ఈ వ్యాలెట్ కు 25,000 నిండిపోయినాయి కదా సార్. ఓకే సారీ మర్చిపోయాను. ఓకే ప్రొసీడ్. అచ్చా ఆ సెల్ఫ్ కాదనమాట. ఒకసారి చూస్తున్నాను, కాదని చెప్తాను అనుకుంటాను. పిన్ కొట్టిన తర్వాత చెప్తుందా? పిన్ నెంబర్ కొట్టండి. ఇప్పుడు వేరే నెంబర్ కొట్టారా, సెల్ఫ్ కొట్టారా? లేదు, దానికి కొట్టాను సెల్ఫ్. ఓకే కాదని చెప్తుంది. నేను కాను అని చెప్తుంది సార్. 1 మినిట్. అయితే వేరే వ్యాలెట్ చేసేద్దాం. ఇక్కడ నిలబెట్టి లాభం లేదు కదా సార్. అలా నిలబెట్టి లాభం ఏముంది? అక్కడ ఉంటే లాభం లేదు, వెయ్యిగానే చేసుకోవాలి కదా సార్ అది. ఎస్. సో ఇప్పుడు 5000 చేసేద్దాం మనం. అవసరం ఏముంది దీనికి? చేయొచ్చు వేరే వ్యాలెట్. ఎస్. సో ఇప్పుడు కాపీ చేసాం ఒక ఐడి. ఐడి ఉండాలి అప్పుడు చేద్దాం. ఒక్క నిమిషం. రివార్డ్ స్టేటస్ దీని ఈ ఐడి ఓపెన్ చేయక చాలా రోజులు అవుతుంది మరి, అందుకని నేను మర్చిపోయాను అనమాట. ఓకే ప్రొసీడ్ పేస్ట్. ఓకే ఒక్క పని చేద్దాం. ఇక్కడ 1000 పెండింగ్ పెడదాం, వేరే దానికి చేద్దాం ఏదో లింక్. ఇప్పుడు దీనికి మాత్రం 4000 చేసేద్దాం. ఒకటే రోజుకి ఒకటేసారి అవుతుంది ఇక్కడి నుంచి. అచ్చా రోజు ఒకసారినా? ఓకే నేను రేపు చేద్దాం. దాని ముందు ఇక్కడ 4000 ఇప్పుడు చేద్దాం. అలాగైతే రేపు చేద్దాం. ఓకే సో దీనికి కూడా బిఎన్ మీద తీసుకుంటుంది 2 పాయింట్ సంథింగ్. ఓకే 4000 కనుక 2 పాయింట్ సంథింగ్ తీసుకుంటుంది అనమాట. అదే బయటకు వెళ్ళి తీసుకొచ్చుకుంటే చాలా తక్కువ అవుతుంది, బట్ లోపల చేస్తున్నాం కనుక $2 అవుతుంది అనమాట. రైట్. అవును, ఇది మనం చేసాం ఇంతకుముందు. ఓకే చేద్దాం. ఓకే $2 ఇక్కడ కట్ అయిపోయింది. మళ్ళీ 1 మినిట్. ఓకే ఇప్పుడు చూడండి 4000 ఇక్కడ మైనస్ అయినాయి. సో ఇక్కడ టోకెన్ ఫార్ములాకి వెళ్ళిపోదాం. సో మంచిది అయిపోయింది. ఈ రోజు ఇక్కడ ఈ వ్యాలెట్ మనం రోజు ఓపెన్ చేయట్లేదు, ఈ రోజు ఓపెన్ చేసుకోవడం మంచిది అయిపోయింది. సో మై పార్ట్నర్స్ అన్ని వ్యాలెట్ కూడా ఓపెన్ చేసుకొని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే కంటిన్యూ. ఇక్కడ రివార్డ్ స్టేటస్ లోకి వెళ్ళాలి మనకు. ఓకే రెడీమ్ రివార్డ్. ఇప్పుడు ఇక్కడ 200 చేయాలి. ఏ ఐడి అయితే ఇక్కడ మనం కాపీ చేసి పెట్టామో అదే ఐడికి ఇప్పుడు ఫామ్ టోకెన్ స్టేకింగ్ కూడా చేసాం, అది కూడా ఓపెన్ చేసుకొని చూద్దాం. సబ్మిట్. ఓకే ఇక్కడ మనం 200 చేస్తే ఆ పైన ఇచ్చిన ఐడికి ఎర్లీ బర్డ్ ఆఫర్కు అది ఎలిజిబుల్ అవుతుంది అనమాట. కంటిన్యూ సబ్మిట్. సో ఇక్కడ కూడా 2.15. ఇదే ప్రాబ్లం. మరోసారి చూద్దాం. వీడు ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్ అంటాడు. ఎందుకు ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్? 300 వచ్చేసింది. ఓకే కంటిన్యూ. ఓకే 200 సబ్మిట్. మళ్ళీ రాకూడదు ఇన్వాలిడ్ అని. ఓకే ఇక్కడ వస్తుంది ఇన్వాలిడ్ మనకి ఇందాక. ఎస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్. థ్యాంక్ యూ పీయూష్ మీట. ఎందుకంటే ఇన్వాలిడ్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి కొంచెం కోపం వచ్చేసింది చూసారా. ఓకే అయింది సార్, 500 అయింది. ఓకే ఇప్పుడు దేనికైతే మనము ఎలిబడి చేసామో ఆ ఐడి ఓపెన్ చేద్దాం. అండ్ దానికి మనం 4000తో సీడ్ ఫండింగ్ కూడా చేసాం ఈరోజు. ఓకే ఇది లాగౌట్ చేద్దాం. రేపు వచ్చిన దాంట్లో నుంచి మనం 5000 ఉంటే 4000తో
అది కూడా చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఐడికి వెళ్ళిపోదాం. మనం ఫార్మింగ్ చేసిన ఐడికి ఎలిబడి చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు అది కూడా చూసుకోవాలి. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ డాట్ రాలేదు అక్కడ, డాట్ ఐఓ కంటిన్యూ. సో బిఎన్బి నెట్వర్క్, సో కనెక్ట్ వ్యాలెట్. సో ఇక్కడ ఫార్మింగ్, ఇక్కడ మనము టోకెన్ స్టేకింగ్ చేసి కూడా చూసుకోవాలి అయిందా లేదా అనేది. సో కనెక్ట్, వాడు మరి దీనికి కూడా డేట్ ఇస్తుందా లేదా తెలియదు. డేట్లు అన్ని ఎందుకు ఇస్తుంది, డేట్లు మాత్రం కావాలి, రిక్వెస్ట్ చేసాం ఆల్రెడీ జీబీ. ఓకే, సో ఇక్కడ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్టేకింగ్ స్టేటస్లోకి వెళ్ళాలి. అయింది సార్, 4,000 అయింది సార్. 17 ఏప్రిల్ ఈ రోజే ఇప్పుడు మనము టైమింగ్లోనే చేయడం జరిగింది. 4,000తో స్టేకింగ్ చేస్తాం. సో 11,500 అంటే దీనికి అవ్వడం జరిగింది. 1827 ఇక్కడ. సో రివార్డ్ ఇందులో కూడా ఒకసారి ఇక్కడికి వచ్చాం కనుక రివార్డు స్టేటస్లో ఎంత ఉంది చూద్దాం ఒకసారి. ఏమైనా బ్యాలెన్స్ ఉంటే చేసుకుందాం. నో, ఏమి లేదు ఇక్కడ. 476 అంటే నథింగ్. 1000 కానీ మనం చేయలేం. సో ఓకే, వ్యాలెట్ స్టేకింగ్ 54, ఇది చాలా చిన్న వ్యాలెట్. ఓకే, ఎనీవే ఇక మనం ఏం చూద్దాం, టోకెన్ ఫార్ములాకి వెళ్ళిపోతే ఆఫర్కి మనం ఎలిజిబుల్ అయ్యామో లేదా చూసుకోవాలి. ఓకే, కంటిన్యూ, క్లోజ్. కంటిన్యూ. ఫార్మింగ్ వ్యాలెట్ లో ఇందాక ఏం లేదు. రివార్డ్ స్టేటస్, సార్ రివార్డ్ స్టేటస్ రాసింది. ఓకే సారీ, మోరితివి. ఓకే, 176 మాత్రమే ఉన్నాయి ఇందులో. ఫార్మింగ్ స్టేటస్ వ్యూ ఎర్లీ బర్డ్ ఆఫరా, అదే చూసుకోవాలి. అక్కడ మనము అదైతే చేసాం, ఇది టోకెన్ స్టేకింగ్ 4,000తో. సో ఇక్కడ ఇంతకుముందు రిఫరల్ ఫార్మింగ్ లో 400 ఉండే, ఇప్పుడు లేవు అంటే వెళ్ళిపోయినట్లు లెక్క. సో ఎలిజిబుల్ అయ్యాం. అది కూడా చూడాలి అంటే ఎగ్జిక్యూట్లో చూడాలా. చూడండి సార్, 17 ఏప్రిల్ 200కి 400 మనం చేసాం. ఫస్ట్ డేకి ఎలిజిబుల్ అయ్యాం. సో సార్ చూస్తే 1 ఏప్రిల్ నాడు చేశాడు, మళ్ళీ 5 ఏప్రిల్, మళ్ళీ 12 ఏప్రిల్, మళ్ళీ 14 ఏప్రిల్, మళ్ళీ 15 ఏప్రిల్, మళ్ళీ 17 ఈ రోజు ఏప్రిల్. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్ సార్. సో ఏదైనా ఫస్ట్ డేగా చేసుకోవడం జరుగుతుంది అనమాట. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి ఆల్రెడీ మనము ఇక్కడ కూడా వ్యాలెట్ ఫ్యామిలీ కూడా ఎలిజిబుల్ అయ్యారా లేదా చూసుకుంటే, సో ఈ డేట్ చూసుకోవచ్చు. ఒక ఐడికి మనం 100తో చేసాము 17 తారీఖు నాడు, ఈ రోజే ఇప్పుడే. ఒక ఐడికి ఏమో 300 చేసాం. అంటే ఇట్లా సేమ్, అంటే దానికి 200 దీనికి 200 చేస్తేనే అవుతుందేమో అని అవసరం లేదు. అట్లీస్ట్ నువ్వు 400 చేసుకోవాలనుకున్నావు, ఒకదానికి ఒక 100, ఒకదానికి 300 అయినా పర్లేదు. సో అలాగే నువ్వు ఒక 600 చేసుకోవాలనుకున్నా కూడా ఒకదానికి 100 చేసి ఒకదానికి 500 కూడా చేయొచ్చు. లేదా 1000తో చేసుకోవాలన్నా కూడా ఒకదానికి 100, ఒకదానికి 900 కూడా, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో దానికి దీనికి సేమ్ కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా రావాల్సిన పని ఏం లేదు సార్. ఈరోజు మనం ఒక రోజు అట్లా మనకు డౌట్ వచ్చింది కనుక సో ఈరోజు ఈ విధంగా చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఎనివే ఈ ఐడికి అయితే మనం ఎర్లీ కూడా చేసాం. మరి దీని అప్లైన్కు దీని అప్పుకి ఏమైందంటే 25,000 అయిపోయింది. సో మళ్ళీ అతను చేసుకోలేడు, అదిదా ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్పైర్ లో ఏమన్నా చూద్దాం. నో, నథింగ్. ఇది స్టార్టింగ్ లో ఎక్స్పైర్ అనేది లేదు మనకి. ఓకే, ఇది సార్ ఎర్లీ బర్డ్ అనేది మనము ఇక్కడ ఆల్రెడీ చేసాం. సో ఎర్లీ బర్డ్ కూడా మంచి ఇన్కమ్ తెచ్చిపెట్టింది మనకి.
ఓకే, 1 minute. ఇప్పుడు మనకు అనిపించచ్చు ఇలాగా, సో సార్ అది రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రావాలి, ఎప్పుడు వాల్యూ పెరగాలి అని మనమందరికీ అలా అనిపించడంలో తప్పు లేదు. బట్ అలా ఆలోచించకూడదు. ఎప్పుడైతే నీకు మంచి రిలీజింగ్ అంటే విత్డ్రాల్ ఎప్పుడైతే ఎక్కువ స్టార్ట్ చేస్తాడో, ఎప్పుడైతే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో, అది ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే ఇలా చేసుకున్న వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ అవుతుంది. చూసే వాళ్ళకి అవుతుందా సార్, చేసుకునే వాళ్ళకి అవుతుందా? అది ఎప్పుడు పెరుగుతుందో చూద్దాంలే చేద్దాం లేని వాళ్ళకి అవుతుందా? ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి అవుతుంది అంటే చేసుకున్న వాళ్ళకి అవుతుంది, చూసిన వాళ్ళకు అంతే. ఓకే, సో అందుకని చెప్పేసి పాసిబుల్ ఉన్న వాళ్ళు ఎర్లీ బర్డ్ కి ఉన్న వాళ్ళు ఎర్లీ బర్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకులే ఇప్పుడు ఏం విడ్రాల్ లేదు, లేకపోతే అది లేదు ఇది లేదు అనుకుంటా ఉంటే లాభం లేదు. వ్యాలెట్ ని చక్కగా నడిపించుకుని వెళ్ళండి. ఓకేనా? అది కట్ టైం అందరికి కట్ అయింది అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ అది వాళ్ళు మనకి మెటామాస్క్ కి వాటికి ఉపయోగించడానికి విత్డ్రా చేసినట్టు కొంచెం తెలుస్తుంది. అనే విషయాలు మనకి 25 నుంచి 30 దాని లోపల తెలుస్తాయి, లేదా అంతకంటే ముందు కూడా మనకు రావచ్చు నోటిఫికేషన్. చూద్దాం, వెయిట్ చేద్దాం. సో టోకెన్ స్టేకింగ్ మాట్లాడుతూ ఒక వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం, ఇక్కడనే మరి వేరే అప్డేట్ లేదు కనుక మరి ఇక్కడనే చూసుకున్నాం కదా. మరి వ్యాలెట్ చూసుకుంటే అందరికి కొంతమందికి అర్థమవుతుంది. ఒకటి మనం కూడా సో ఇక్కడ కూడా ఫార్మింగ్ వ్యాలెట్ ఏం లేదు, 38 మాత్రమే ఉంది, నో ప్రాబ్లం. సో రివార్డ్ స్టేటస్ లోకి వెళ్తే రిడీమ్ రివార్డ్ ఇక్కడ ఆల్రెడీ 271 ఉంది. వీటిని కూడా ఇక్కడ నిలబెట్టుకుని నో బెనిఫిట్. చూడండి, ఇక్కడ 16 నాడు నేను విత్డ్రా కూడా పెట్టాను అనుకోకుండా, నేను ఇది ఓపెన్ చేశాను, విత్డ్రా కూడా పెట్టాను. 0.93 ఇక్కడ ఎంత కనబడుతుంది కదా సార్. సో బట్ ఇందులో బిఎన్బి ఉందా లేదా నేను చూడలేదు. ఇక్కడ మనము ఫార్మింగ్ చేయాలంటే బిఎన్బి ఉండాలి. ఓకే, ఇది కూడా ఎర్లీ బర్డ్కి ఉపయోగిస్తున్నాం, అంటే మన దగ్గర ఐడీలు ఉన్నాయి కదా. మినిట్, ఐడి కావాలి నాకు. రెడీ, కంటిన్యూ. సెల్ఫ్ కాదు, సెల్ఫ్ కు సెల్ఫ్, బట్ బిఎన్బి ఉందా లేదా నేను చూడలేదు. చేసే నెంబర్ వచ్చేసి డబల్ 8645937. చూసారు కదా సార్, ఇప్పటిదాకా దగ్గర దగ్గర 50 కాదు, $15 కట్ అయింది, అంటే ఛార్జ్. సో 100 చేద్దాం, 100 సబ్మిట్. బిఎన్ ఉందో లేదో తెలియదు, చేర్చుదాం, లేకపోతే మళ్ళీ వెళ్ళి మళ్ళీ బిఎన్ వేసేద్దాం. యా, బిఎన్ ఉంది. ఓకే, ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ మరోసారి కూడా
ఇప్పుడు చూడండి 200 ఉంటే 171 అయింది. సో అగైన్ రీడింగ్ కంటిన్యూ. సో ఇంకా కూడా బిఎన్బి ఉందో లేదో తెలియదు, చూద్దాం. ఓకే, సో 14495497100. ఇప్పుడు డౌట్ బిఎన్బి లేదనుకుంటాను, చూద్దాం. సారీ, ఓకే బిఎన్బి ఉంది. వెరీ గుడ్. అందుకే చెప్తాను సార్, బిఎన్బి మనకు $10 ఎప్పుడు ఉంచుకోవాలి, బట్ వీలైతే అంతకంటే ఎక్కువ ఉంచుకోవడం మంచిది. చూడండి, మనం అదర్ వ్యాలెట్కి 220 చేసాం. సో మళ్ళీ దాన్ని కూడా ఎలిజిబిలిటీకి చేద్దాం. ఓకే, ఇలా మనం నార్మల్ చేసేదానికన్నా అంటే కింది ఏడ్లకి నార్మల్ అయిపోతుంది ఎట్లయినా, బట్ దాన్ని ఎర్లీ బడ్డీకి ఉపయోగించుకొని చాలా బెటర్. టోకెన్ స్టేకింగ్ కంటిన్యూ. ఓకే, సో కంటిన్యూ, కనెక్ట్, క్లోజ్. సో టోకెన్ ఫామ్కి వెళ్దాం, కనెక్ట్. సో కంటిన్యూ. అంటే దీని కింద 2 ఏళ్ళకు మనం చేసాం, మరి ఎల్లుబడ్డు అది కూడా ఒకసారి చూద్దాం. చూసి మళ్ళీ దీనికి చేద్దాం, చూసుకోవాలా ఖచ్చితంగా. ఎల్లుబడ్ ఓకే, సో 100 రెడీ ఉన్నాయి. సో మరి దీనికి ఇంకో 100తో చేస్తే కథం. 200 బిజినెస్ వచ్చింది కదా. సో దీనికి ఇదే ఐడికి మనం 100తో చేస్తే ఇది ఎల్లుబడ్డు కంప్లీట్ అవుతుంది సార్. ఓకే, ఇక్కడ మనకి ఎంత ఉంది, 175 ఉంది కదా, 176. సో దీనికి మనం 100తో చేద్దాం. అప్పుడు సెల్ఫ్ 100 సబ్మిట్. ఓకే, కన్ఫర్మ్, కంటిన్యూ. ఎనీవే ఓకే, సో చూడండి 176 ఉంటే సో 76 మళ్ళీ 100 ఫార్మింగ్ స్టేటస్. సో ఎల్లుబడి అయిందా లేదా చూసుకోవాలి ఒకసారి. మనం ఫార్మింగ్ అయితే చేసాం. ఓకే, ఎల్లుబడ్డు ఎగ్జిక్యూటివ్ చూద్దాం. ఎస్, ఇందాక 200తో చేసాం, ఇప్పుడు 100తో కూడా అనేది ఎలిజిబుల్ అయ్యాం. సో థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్. ఎనీవే సో వెరీ గుడ్. ఓకే, చూసారు కదా సార్, ఈరోజు మనం ఎర్లీ బర్డ్కి అయితే పూర్తిగా ఉపయోగించుకున్నాం. పర్లేదు, ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. హ్యాండ్ రైజ్ చేస్తే చెప్పండి, వాళ్ళకు మనం అన్మ్యూట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లేకపోతే మేము కంటిన్యూ అవుతూనే ఉంటాము, ఎందుకంటే మేము అవుతామో మీరు మాట్లాడ కుదరదు. మీరు మాట్లాడాలి అంటే కనుక ఖచ్చితంగా హ్యాండ్ రైజ్ చేయండి. సో బైనాన్స్ చూపిద్దాం అనుకున్నాను, ఎందుకు వెళ్ళి బైనాన్స్ చూపించలేను. ఓకే సార్, ఇది లాగిన్లో లేదు, ఇది వేరే సైన్ అప్ అవుతుంది. చూడండి, ఇంకో మొబైల్కి చేద్దాం. 5 minutes ఇంకా మరి ఎంటర్ చేయలేదు, కొంచెం బైనాన్స్ చూసిన తర్వాత మనకు
టైం కూడా అయిపోద్ది. కనెక్ట్ అవుతున్నాను. ఓకే సౌండ్ నుంచి మరి ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే సార్, నా వాయిస్ వస్తుందా? ఓకే ఓకే సార్, వాయిస్ వస్తుంది సార్. స్క్రీన్ షేర్ ఓకే ఆగిపోయింది. అందుకని సెన్సర్ ఆగింది. ఇప్పటిదాకా టచ్ వర్డ్ చూసాం. ఇప్పుడు మైనస్ అనేది ఓపెన్ చేసుకుందాం. మైనస్ చూద్దాం కొద్దిగా. ఒకసారి సజెషన్ ఇవ్వండి. స్క్రీన్ షేర్ అనేది. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో వెళ్దాం బైనాన్స్ కి. ఓకే, 1 minute కనెక్ట్ అవుతుంది. ఓకే, is order complete with the regular regulation? Kindly request that the provide additional detail. This process will be take just 2 minutes of your time. అవసరం లేదు, ఏదో కొత్తగా ఇప్పుడు వస్తూనే ఉంటుంది. ఎనివే, నేను అది వద్దని చెప్పాను, బ్యాక్ వెళ్ళిపోయాను. ఇక్కడ చూస్తే హార్ట్లో ఉన్నాం. హార్ట్లో 592, 84, 985 అంటే కొంచెం బీటీసీ కొంచెం పెరిగినట్టుంది నిన్నటి కంటే. ఇథేరియం కూడా కొద్దిగా, సో సోలానా ఖచ్చితంగా పెరిగింది, ఎందుకంటే 128 ఉండే 135 అయింది. రిప్పల్ కూడా కొద్దిగా తగ్గింది. సో ఓఎం డబ్ల్యూసిటీ రీసెంట్లీ 740 అయింది. ఇప్పుడు ఇది పేపే అంటే ప్లస్లో ఉంది. సో మనం పేపేనే పెట్టాము కదా. ఎన్ని డాలర్లు చూద్దాం. మనం పెట్టిన $5 మాత్రమే, పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం. ఏం సార్, మనం ఇది విడ్రోల్ అయి కూర్చుంది సార్. నిన్న మన మీటింగ్లోనే సార్ 14.5 అయితే తీసుకుందామని చెప్పి సెట్ చేసి పెట్టాం. ఎవరికైనా గుర్తుందా సార్? పార్ట్నర్స్ ఎవరికైనా గుర్తుందా? ఎవరు సపరేట్ అవునా కదా సార్? ఎస్, నిన్న ఏమంటే చూడండి, ఇక్కడ సెట్ చేసి పెట్టాం మనం. చూడండి, సో మనం నిద్రపోయినా, మనకు నెట్వర్క్ లేకున్నా ఉన్నా, ఏది ఏమైనా కూడా బై అయి అంటే సేల్ అయి కూర్చుంటుందని చెప్పాను. సో కూర్చుంది. మనం ఏం పెట్టాం నిన్న 740 అవ్వగానే, ఐ థింక్ అది ఎక్కడ కనబడుతుంది సార్, నేను మర్చిపోయినా, మళ్ళీ మీకు చెప్పడంలో 1 minute చూస్తాను. ఆర్డర్ హిస్టరీ, పొజిషన్ హిస్టరీ, ఒక్క నిమిషం చూద్దాం సార్, ఒక్క నిమిషం చూద్దాం. 6 month కన్ఫర్మేషన్. చూడండి, ఇక్కడ 599లో బై చేయడం జరిగింది. ఇక్కడ 730 వచ్చినాకనే బై అమ్ముడవడానికి పెట్టాం సార్. పైన చూడండి సార్, మీరు 730 అవ్వనే సేల్ అవ్వాలని పెట్టాం. అందుకని చెప్పేసి 730 అయింది. దానికంటే మించిపోయింది. యాక్చువల్ మనం 740 పెట్టాల్సింది, బట్ మనం అనుకోలేం కదా, తొందరపాటు కదా. ఎన్ని రోజుల నుంచి ఇది పెరగట్లేదు అని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాము. సో నిన్ననే సెట్ చేశాం. బట్ అదేమైందంటే ఈరోజు 16వ తారీఖు నాడు అది మనకు 20 గంటల 30 నిమిషాలప్పుడు సేల్ అయిపోయి కూర్చుంది సార్. సేల్ చూడండి, అక్కడ సేల్ చేశాం. చూసారు కదా, సేల్ చేసి అట్లా సెట్టింగ్ చేసి పెడితే, నిద్రపోయినా, మన మొబైల్ బంద్ ఉన్నా, మన మొబైల్ నెట్వర్క్ ఉన్నా లేకున్నా, దాని వరకు చేసుకుంటుంది, ఖచ్చితంగా చేసుకుంటుంది. అంటే $10 పెట్టి ఒక $4.5 తీసాం. ఎంత? $10 పెట్టి $4.5 తీసాం. బట్ లేట్ అయినా అది టైం తీసుకున్నమాట వాస్తవమే. పేషెన్స్, నేను చెప్పాను, మీకు ఏం చెప్పాను? సో సేమ్ పీవీసీ లెక్క ఇక్కడ కూడా మనకు పేషెన్స్ అవసరం అని మీకు చెప్పాను. నేను ఖచ్చితంగా చెప్పానా లేదు సార్? సో మరి అర్జెంట్ అంటే కుదరదు. అంటే చూడండి, ఇలాంటివి కూడా మనం ఎప్పుడు పెట్టాము ఇది, మరి ఈ $10 ఎప్పుడు పెట్టాము మనం చూసుకుంటే 9వ తారీఖు సార్. 9వ తారీఖు 4వ నెల. ఎప్పుడు సార్? 9వ తారీఖు 4వ నెల పెట్టాం.
16 నాడు సేల్ అయిపోయింది అది. అంటే మనం సెట్ చేసి పెట్టాం, నాకు చాలు $4.5 నాకు చాలు అని. 4.5 కూడా కాదు, 4.33 సెంట్ సెట్ చేసి పెట్టాం. అలాగే దీన్ని బట్టి చూస్తే $500 పెడితే, సరే $1000 పెడితే $433 బై అవుతుండే, అంటే ఎక్స్ట్రా వస్తుండే. ఈ $4.33 అయితే వచ్చిందో 4.33, అక్కడ మనకు నమ్మకం ఉండి మనీ ఉంటే $1000 అక్కడ పెడితే $10 ప్లేస్ లోపల $1000 నేను పెట్టుంటే $433 ఇప్పుడు లాభంలో ఉంటుండే. సో మెయిన్ ముద్ద ఎంత ఎక్కువ అయితే అంత బెనిఫిట్. యాజ్ ఇట్ ఈజ్ మన పీవీసీ మెటల్ లెక్క సేమ్ అంతే కదా సార్. మనం చూసాం, ఇది మీకు మనము ఆ రోజు నుంచి కూడా మాట్లాడుతూ వచ్చాం. 4వ తారీఖు అంటే అక్కడ ముందు కూడా నేను చూపించాను మీకు. అప్పటి నుంచి కూడా మనం మాట్లాడుతూ వచ్చాం. సో ఈ విధంగా ఇక్కడ మీకు ముందే చెప్పాను, పేషెన్స్ అవసరం. దాన్ని $20 అవ్వాలి అంటే మరి ఇప్పుడు నేను $10 పెట్టాను, మీకు ఒక మాట చెప్పాను, ఏమైనా 25 తీయనని. కానీ మళ్ళీ మనసు మార్చుకున్నాం మనం. బీటీసీ అలర్ట్ చెప్తుంది, నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారు బీటీసీ వాళ్ళు. చూడండి ఇక్కడ అంటే అది బై అంటే పైకి పోతుందన్న ఇక్కడ చూడండి కనబడుతుంది మనకి. ఇక్కడ కింద వి ఆకారంలో కింద కూడా ఉంది, చూడండి సార్ ఇక్కడ. ఓకేనా, ఎగ్దమ్ కింద సో అలా చూపిస్తుంది. సో మరి పార్ట్నర్స్ చెప్పాను కదా నేను, ఇలాగా మన పేషెన్స్ తో ఉంటే మనం మనీ సంపాదించగలుగుతాం. దాంతో పాటు ఓన్లీ పేషెన్సే కాదు, మనీ కూడా పెట్టుకుంటే, పెట్టమని చెప్పట్లే, పెట్టుకుంటే మనకు లాభం కావాలనుకుంటే అంతే. ఇక్కడ ఎవరిని మనము ఇక నుండి మీరు ఎవరు కూడా నోట్లకి వెళ్ళి పెట్టని వచ్చినా కూడా దాన్ని నెగిటివ్గా తీసుకోకండి, పాజిటివ్గా తీసుకోండి. జనరల్గా అంతే. అది మీ ఇష్టం, మన ఇష్టం, మన మనీ. ఎన్నోసార్లు చెప్తున్నాను, ఎక్కడైనా కూడా మీరు ఆ మనీని ఎక్కడ పెట్టాలనేది కూడా అంతా ఫైనల్ డిసిజన్ మీదే. ఓకేనా. సో చూసారు కదా ఇక్కడ, ఇదే విధంగా మనం పేషెన్స్ అవసరం మనకి. సో మళ్ళీ ఇప్పుడు $14 వచ్చి ఉన్నాయి. సో మరి ఇక్కడ ఇదే దాన్ని నువ్వు బై చేయాలనుకుంటే, అంటే $599 అయినప్పుడు బై చేసావు అంటే తగ్గితే బై చేసావు, అవునా. ఇక్కడ నువ్వు ఇదే మళ్ళీ బై చేయాలనుకుంటే కనుక ఇగో ఇక్కడ బై ఉందా, ఇక్కడ లిమిట్లోకి వెళ్ళి ఇగో ఇక్కడ పైన లిమిట్లో ఉంచుకోవాలి, మార్కెట్లో కాదు. మార్కెట్లో ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడున్న ప్రైస్కి బై అవుతుంది. సో లిమిట్లో నువ్వు ప్రైస్ సెట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కొనాలనుకుంటున్నావు దీన్ని. సో నేను అనుకుంటున్నాను మళ్ళీ $599 వస్తే కొనాలనుకుంటున్నాను అని పెట్టి అని రాసి, మరి ఎంత పెడతావు అక్కడ, మనీ ఎంత పెడతావు అంటే డాలర్లు ఎంత పెడతావు అని అడుగుతుంది. సో డాలర్లు ఎన్ని ఉన్నాయని ఇక్కడ కింద చూడండి, మీరు చూపిస్తుంది. టోటల్ అవైలబుల్ $14.32 ఉందని చూపిస్తుంది మనకి. సో నువ్వు ఇగో ఇది ఉంది కదా, ఇది చూడండి, ఇది ఎంత, ఇది ఫుల్ గుంజితే మొత్తం వచ్చేసే డాలర్లు. కింద డాలర్లు వస్తుంది చూడండి, అది ఇచ్చేది చూడండి, తగ్గిస్తే తగ్గుతుంది చూడండి. సో నేను $5 మటుకు నేను కొనాలనుకుంటున్నాను అనుకోండి. ఏం చేయాలా, ఇది కింద చూడండి, ఇక్కడ ఇట్లా అనుకొద్ది డాలర్ తగ్గుతుంది కింద చూడండి, చూస్తున్నారు కదా అందరు. ఓకే, సో ఇక్కడ నేను 5.01, సో ఇది బై మీద క్లిక్ చేశాను. ఏమైంది ఇప్పుడు సార్, ఆర్డర్ క్రియేటెడ్ అని మీకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమవుతుందంటే నేను చూడకపోని, నెట్వర్క్ ఉండని లేకపోని ఏమన్నా కానీ, ఒక్కవేళ ఇక్కడ 738 జాగాలో 737 జాగాలో 599 అయితే కనుక ఆటోమేటిక్గా ఇది బై అయి కూర్చుంటుంది. ఇప్పుడు హోల్డింగ్ ఇక్కడ చూడండి, ఓపెన్ ఆర్డర్లో ఉంది. ఓకే, ఓపెన్ ఆర్డర్లో ఉంది. అది ఒకవేళ 599 అయితే కనుక ఇక్కడ హోల్డింగ్లోకి వచ్చి ఇక్కడ పేపేను నువ్వు ఈ ప్లేస్లో ఉన్నావు అని చెప్పి మనకు అక్కడ చూపిస్తుంది, బై అయి కూర్చుంటుంది. ఓకే, ఇదొకటి మాత్రం మన అందరం ఇక్కడ నేర్చుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు టైం ఉన్న ప్రతిరోజు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో నేను దీన్ని కొనమని చెప్పినట్టు కాదు అర్థం. నేను జస్ట్ జనరల్గా మనము పీవీసీ మీటర్ గురించి పేషెన్స్ తగ్గిపోతుంది, బట్ అంతటా ఇలా ఉంటుంది అని చెప్పడానికి నేను మాత్రమే జస్ట్ ఇది ఇక్కడ బై చేయడము లేదా రోజు చూపించడము లేదా ఈ విధంగా జరుగుతుంది తప్ప ఎవరికి కూడా నేను ఇది చేయండి అని కాదు.
ఇది చేయండి ఖచ్చితంగా అని కాదు. ఒక ఇయర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంకొకటి పెడదాం, లూజర్స్. మళ్ళీ చూద్దాం, మళ్ళీ $5 పెట్టి మళ్ళీ $4 సంపాదించుకుందాం. పెద్ద మొత్తంలో పెడతలేం కదా సార్ మనం, ఓకేనా? బట్ ఇక్కడ పేషెన్స్ అవసరం, సేమ్ పీవీసీ లాగానే సార్. వీ నీడ్ టు పేషెన్సీ. ఇలాంటివి సేఫ్ అండ్ సెక్యూరిటీలో ఉండాలంటే మరి పేషెన్సీ అవసరం. దాంతోపాటు మనకి ఇవి ఇప్పుడు హాట్లో ఉన్నాయి అంటే పెరిగి ఉన్నవి. సో మనకు కావాల్సింది ఏంటంటే తగ్గి ఉన్నదాన్ని మనం కొనుక్కోవాలి. సో అలాంటప్పుడు లూజర్స్లో చూద్దామా. ఇలా చూస్తే గ్యాస్ అనేది 15% మైనస్ చూస్తున్నాం. తర్వాత దీన్ని ఇలా పట్టుకోలేము యాక్చువల్లీ అని అడిగితే. కొంచెం అవగాహన ఉండాలి. ఊరికే ఇక్కడ చూసి ఎవరికి చేయొద్దు, చేయరాదు కూడా అట్లా, ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. ఇక్కడ వితౌట్ అవగాహన మనకు చేయలేం. సో అనుకోవచ్చు మనం ఇక్కడ ఇది చూడండి ఈ విధంగా పడిపోయిందని కూడా మనం అనుకోవచ్చు. సో సరే ఇట్లా ఇది 4.236 ఉండే, సో ఈ రోజున అది 3.502 అయింది. అందుకని చెప్పేసి ఇంత పర్సెంటేజ్ పడిపోయింది అని చూపిస్తుంది మనకి. ఓకే, సో ఇది ఇంకోటి ఏంటి బేబీ. సో నెక్స్ట్ చూద్దాం మనం మళ్ళీ ఏది పెట్టాలనేది కొంచెం చూద్దాం. సో చాలా తక్కువలో హైయెస్ట్లో ఉండి తగ్గిపోయిన దాన్ని ఇలా సేఫ్ అండ్ సెక్యూరిటీ కనుక ఇక్కడ ఓన్లీ మనము తగ్గిన దాన్ని పెరిగితేనే బై చేయగలం, అంతే తప్ప స్పాట్లో ఏదైతే ఉందో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాము. బట్ కింది నుంచి పైకి పోతేనే బై చేస్తాం ఇక్కడ. బట్ బైనాన్స్లో కొన్ని పైనుంచి కిందికి వచ్చిన ఏం పైతావు, కింది నుంచి పైకి ఏం పైతావు, అలాంటి ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే, బట్ ఆన్ ది స్పాట్ కూడా కొన్ని జరిగిపోతాయి, మంచి బెనిఫిట్ తెచ్చుకుంటావు. ఆన్ ది స్పాట్లో కూడా మంచి లాస్ కూడా అవుతావు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపించింది సేఫ్ అండ్ సెక్యూర్గా. ఓకే, సో అదే $10 కాడ $1000 పెట్టుకుంటే సేఫ్ అండ్ సెక్యూరే, అది కూడా సేఫ్ అండ్ సెక్యూరే. $400 ఏం పైస్తావు. ఎన్ని రోజులు అయింది? ఎగ్జాంపుల్ 4వ తారీఖు ఇందాక చూసాం మనం. 4 ఏప్రిల్ మనం చూసింది. 4 ఏప్రిల్లో పెట్టాం, అది 16 నాడు సేల్ అయిపోయింది. 4వ తారీఖు నుంచి 16కి ఎన్ని రోజులు వచ్చింది సార్? 11 డేస్. 11 డేస్లో $430 నువ్వు బై చేస్తావు, అంటే సారీ సంపాదిస్తావు $430 11 డేస్కి. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఈరోజు 11 డేస్లో అది పెరిగింది కనుక అలా అంటున్నాం. బట్ ఒక్కొక్కసారి 1 మంత్ కూడా పట్టచ్చు, 2 మంత్ కూడా పట్టచ్చు, 3 మంత్ కూడా పట్టచ్చు. బట్ ఇంకా తగ్గిపోవచ్చు, ఇంకా కూడా ఎక్కువ టైం పట్టచ్చు. ఇలా జరిగింది కనుక ఈ విధంగా మనం గెస్ చేసుకుంటున్నాం. సో నేను చెప్పేది అందరికి అర్థమవుతుంది అనుకున్నా. పేషెన్సీ అనేది ఎక్కడైనా అవసరమే. సో రేపు పొద్దున పీవీసీ మీద బైనాన్స్లోకి వెళ్ళాలని చెప్పి మనం అందరం అనుకుంటున్నమాట వాస్తవమే. నేను కూడా అనుకుంటున్నాను వెళ్ళాలి అని. బట్ అక్కడ కూడా ఇదే విధంగా ఉంటుంది. సో అక్కడ పీవీసీ మీద కూడా వాళ్ళు కూడా మనకు ఇక్కడికి రాకముందే ఇదే విధంగా పేషెన్సీ ఉంటే సేల్ బై చేసుకునే అవకాశాన్ని కూడా అక్కడ ఇస్తున్నారు. లేదు అంటే నువ్వు ఇక్కడ కూడా బై చేసుకో. మీటింగ్కు మీరు అందరు వస్తున్నారు కనుక మరి అలాంగ్ విత్ పీవీసీ మీట అప్డేట్తో పాటు ఇంకా కొన్ని అదర్ విషయాలు కూడా మీరు నేర్చుకుంటున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. చేయమని చెప్పట్లే, నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడం ఎందుకు? నేర్చుకున్న తర్వాత కదా వీ విల్ ట్రై, అంతే కదా సార్? అందుకే ఇదంతా చూపిస్తున్నాం అంతే తప్ప, లేకపోతే ఇందులో డబ్బులు పెట్టండి, అందులో డబ్బులు పెట్టండి, అది చేయండి, ఇది చేయండి కాదు. ఓకే, సో ఇక్కడ గెయినర్లో మనం క్లిక్ చేసాం, చూస్తే ఐక్యూ అంట. ఐక్యూ 52% ప్లేస్లో ఉంది ప్లస్. దీన్ని క్లిక్ చేస్తే మనం ఈ క్యాండిల్ని కూడా చూడొచ్చు. చూడండి సార్, టుడే ఈ రోజే అది ఎంత పైకి వెళ్ళిపోయింది చూడండి ఒకసారి.
క్యాండిల్ చూడండి సార్, చాలా బాగా ఫామ్ అయింది క్యాండిల్. ఓకే, ఈ రోజే అంత పైకి వెళ్ళిపోయింది ఈ రోజే. ఓకే, 4 అవర్లో చూసుకుంటే పైకి వెళ్ళి కూడా మళ్ళీ కిందికి రావడం జరిగింది. సో 1 డేలో చూసుకుంటే కూడా ఆ రకంగా మళ్ళీ 4 అవర్స్ నుంచి వెళ్ళి డౌన్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. ఓకే డియర్, సో ఏది ఇక్కడ మనకు ఎదురుగా వస్తే దాన్ని మనం చూపిస్తున్నాం అంతే తప్ప వి డోంట్ వాంట్ టు ఎనీ కైండ్ ప్రమోషన్. ఓకేనా? సో ఇవన్నీ మనం గెయినర్లో క్లిక్ చేసాం కనుక మొత్తము గ్రీనే కనబడుతుంది. చూడండి, ఈ విధంగా మనం చూడొచ్చు ఏది ఎంత పర్సెంటేజ్ అయింది అని కూడా చూడొచ్చు. మీరు తెలిసిన వాళ్ళు కొద్దిగా దాని మీద క్లిక్ చేసి ఏ విధంగా అది మూమెంట్ పెరిగింది, బయర్స్ వచ్చారు, అది ఎవరి చేతుల్లోకి వెళ్ళింది, ఎక్కడ ఉంది, ఏంటి అనేది మీరు ఇక్కడ చూడగలుగుతారు. ఓకే, చూసారు ఇవన్నీ కూడా ఐక్యూ కైన్ ఉంది. చూడండి ఇక్కడ క్యూఐ కూడా ఉంది. చూడండి, ఇందాక చూసాం మనం ఐక్యూ, ఇది క్యూఐ. సో అందుకే అంటాం 26,000 కంటే ఎక్కువ కూడా మన క్రిప్టో కరెన్సీ అనేది ఉండడం జరిగింది. అందులో మనం ఎందులో వర్క్ చేస్తున్నాం అనేది కూడా దాన్ని బట్టి ఉంటుంది. సో ఎక్కువ ఏది అబ్జర్వ్ చేసుకుంటే ఆ అబ్జర్వేషన్లో అది అందులో మీరు బై చేసడానికి చూస్తారు. ఇది హాట్లో ఉన్నాం. హాట్లో ఉంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి 85, ఇంతకుముందు 84,9 సంథింగ్ ఉండే బీటీసీ, ఇప్పుడు 85 కంటే దాటిపోయింది మనం చూస్తుండగానే. సో ఇది ఈ రోజు కూడా మంచి ఇన్కమ్ ఇచ్చింది పబ్లిక్కి. ఓకేనా? సో ఇవన్నీ నేర్చుకునే వాళ్ళు ఇవన్నీ నేర్చుకొని సార్ ఇవన్నీ వల్ల ఎట్లా ఉంటుందంటే పిన్ టు పిన్ను ఏ గీత ఎక్కడుంది, ఏ బాడీ ఎక్కడుంది, ఏ బాడీ ఎలా తయారైంది, ఎలా తయారవుద్ది, ఎప్పుడు మనము ఇందులో డబ్బులు సంపాదించాలా, ఎప్పుడు మనం ట్రేడ్ పెట్టాలి, ఎప్పుడు దాన్ని తీసేయాలి అనే విషయాలు కూడా అన్ని ఉన్నవాళ్ళు ఇందులో ఎక్కువ సంపాదిస్తారు సార్. సో ఏం తెలియని వాళ్ళు ఇప్పుడు మన లెక్క పేషెన్స్ ఉంటే $5 $10 మందం పెట్టుకొని $2 రాగానే $3 రాగానే తీసేసి వీటి మీద ఆధారపడి వెళ్తూ ఉంటారు. లేకపోతే మాత్రం ట్రైనింగ్ తీసుకొని ప్రతిదీ పూర్తిగా అవగాహన చేసుకొని అప్పుడు $1,000, $2,000, $3,000 పెట్టి ఒకే రోజు కూడా ఇలా మన లెక్క 15 రోజులు ఆగి 11 రోజులు ఆగి $4 తీసుకోవడం కాదు. వాళ్ళు 4 మినిట్లోనే $400 సంపాదిస్తారనమాట. మనము 14 రోజుల 9 సపోజ్ ఎన్ని రోజులు ఆగినా మనం 4వ తారీఖు నుంచి వెళ్ళి 11 రోజులు ఆగాం. సో ఈ 11 రోజులు కాదు, వాళ్ళు 11 నిమిషాల్లోనే $1,000 సంపాదిస్తారు. సో మనం ఎట్లా అంటే ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూర్ ఉండాలా, దెన్ మనం అని ఇటుకోకూడదు అనే ఉద్దేశంతో $5 పెట్టుకొని ఒక $4 తీసుకున్నాం. ఓకే, మరి టైం కూడా కరెక్ట్ అయింది. మీ వాచ్లో చూసుకోండి, కరెక్ట్ 11 అవుతుంది. సో నేను స్క్రీన్ షాట్ ఆఫ్ చేశాను. సో ఇది సార్ ఈరోజు సెషన్. రేపు మళ్ళీ ఇంకా ఏమైనా కొత్త విషయాలు కావాలంటే నాకు మీరు మెసేజ్ పెట్టచ్చు స్పెషల్గా, ఆ నెంబర్ ఉంటే, లేదా మీరు అడ్మిట్ చేసుకొని. సో పీవీసీ మీడియాతో పాటు ఇది కూడా కొంచెం మనం తెలుసుకుంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తే వీఆర్ రెడీ టు ప్రొవైడ్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. సో అందరికీ అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాం. సరే, మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. జై పీవీసీ మీడియా. జై పీవీసీ మెట్. జై పీవీసీ మెట్. రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీసీ మెటా సార్. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీవీసీ మెటా. థ్యాంక్ యూ ఎవరిబడి.